హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా తమ్ముడు మరదలు వియత్నాం వెళ్ళారు కదా, సో అక్కడ ఏం తెచ్చారో ఈ వీడియోలో చూసేద్దాం. సో మా పాప కోసం అని చెప్పి పౌచ్ లాగా ఉంది, దాని మీద ఎంబ్రాయిడరీ చేసింది వియత్నాం అని. ఎక్కడికి వెళ్ళినా ఈ షో పీస్ ఒకటి కంపల్సరీ ఉంటుందండి. సో పైన అంతా ఇలా మెరుస్తూ ఉంటుంది, అక్కడేమో వియత్నాం బానా హిల్స్ అని రాసింది. ఇదైతే ఇలాంటివైతే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకోవాలి. ఆ తర్వాత మ్యాగ్నెట్ ఒకటి చూడండి కట్లరీ అంటే స్పూన్లు అవి పెట్టుకోవటానికంట పెద్ద స్టాండ్ లాగా ఫ్లవర్ వాజ్ అయినా. ఇది హ్యాండ్ పెయింటింగ్ అంట, అమ్మాయి బొమ్మ వేసింది. ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇది మంచినీళ్ళు కానీ కాఫీ కానీ ఏమైనా పోసుకొని తాగొచ్చు, మగ్లాగా. ఎక్కువ వుడ్తో తయారు చేసింది. ఆ తర్వాత చూడండి జాక్ ఫ్రూట్ చిప్స్ అంట. అసలు పనసకాయ సేమ్ పనసకాయ తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టినట్టుంది. ఈ కప్ కూడా అక్కడదేనండి. ఇది కూడా వుడ్తో చేసి హ్యాండ్ పెయింటింగ్ వేశారంట, చాలా బాగుంది. చూడండి, వాళ్ళు ఎక్కువ టోపీలు పెట్టుకుంటారంట, దాని పేరు కోనికల్ హ్యాట్స్ అంట. సో అందుకని ప్రతి దాని మీద ఆ టోపీ బొమ్మలు ఉన్నాయి. సో ఇదిగో చూడండి, పనసకాయ మొత్తం ఓవెన్లో పెట్టినట్టున్నారు. తినటానికి మాత్రం కొంచెం తీపిగా కారంగా పుల్లగా అట్లా ఉందండి, వెరైటీగా ఉంది. చాలా కొద్ది మందికి ఆ టేస్ట్ అనేది నచ్చుతుంది. ఆ తర్వాత మా అబ్బాయి కూడా ఈమెకు పెట్టినాక వాళ్ళ తమ్ముడు కూడా టేస్ట్ చేసి చెప్పాలండి, అందుకే ఈయన కూడా టేస్ట్ చేశాడు. తినటానికి మాత్రం చిప్స్ లాగే ఉన్నాయి, టేస్ట్ అనేది మాత్రం తీగా. వాడు పైన ఉప్పు కారం అలా వేసాడు, ఈ కప్పులో పోసేసుకొని శంకుస్థాపన చేసేసారు. ఈ విసిన్ కర్రలు చైనా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, కొరియా వెళ్ళినా సేమ్ కామన్ ఉంటాయి. ఆ తర్వాత చెప్పాను కదా ఈ జాడీల్లాగా ఉన్నాయండి, నేనే తమ్మన్నా. చూడండి, అదిగో టోపీ వేసుకొని ఉన్నాయి బొమ్మలు. ఇది కూడా వుడ్ మీద హ్యాండ్ పెయింటింగ్ అంట, చాలా బాగుంది. నేనైతే ఇందులో రెడ్ కలర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఎక్కువగా లేడీస్ అందరు ఈ ఫ్లక్కర్ లాగా ఈ పువ్వులాగా ఉన్నాయి ఇవి పెట్టుకున్నారంట. ఏమో ఫ్యాషన్ ఏమో అని చెప్పి మరదలు తీసుకొచ్చింది. ఇంకా చూడండి చెక్క మీద కూడా పెయింటింగ్ వేసింది. ప్రతి చోట వియత్నాం అని తెలియాలంటే ఆ టోపీ కంపల్సరీగా బొమ్మ వేశాడు. ఆ తర్వాత ఈ గాజులు తెచ్చిందండి. ఇదివరకు కాలంలో ఉండేవి మనకు కూడా. ఇది బ్రాస్లెట్ లాగుంది. ఏంటి రెండు తేవాల్సింది ఒకటే తెచ్చామంటే ఒకటే ఉన్నాయి, సేమ్ రెండు లేవు, అది ఒకటే వేసుకోవాలని ఒకటే తెచ్చింది. బ్రాస్లెట్ లాగుంది, యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ కాదు బ్రాస్లెట్ అనమాట. ఇంకా లాస్ట్లో ఏంటంటే వాళ్ళు కార్డ్స్ ఎక్కువ బాగా ఆడతారండి, అందుకని కార్డ్స్లో ఇది వెరైటీగా ఉందని చెప్పి తీసుకొచ్చారంట. ప్లేయింగ్ కార్డ్స్ అంటే బాగా ఇష్టం, వాళ్ళు బాగా ఆడతారు. చూడండి, ఓపెన్ చేసి చూద్దాం. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. $100 పైన. అటుపక్కేమో యాజ్ యూజువల్ ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. చాలా బాగుంది, స్మూత్గా ఉంది, కొన్ని రోజులు వాడుకోవచ్చు దాని ఫినిష్ అంతా పోయేదాకా. ఇదండి వియత్నాం నుంచి తెచ్చిన సరుకు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.